అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ కాస్టింగ్ కాల్ ఫర్ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ అని అంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ 40-60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సో అది ఏ డిస్ట్రిక్ట్, యాక్టర్స్ కావాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటనేది నేను మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు సినిమాకి లొకేషన్స్ అనేవి సెర్చ్ చేయడం ఎలాగా అని అడగడం జరిగింది. సో దానికి నేను మీకు చెప్పేది ఏంటి అంటే, లొకేషన్స్ ఎలా సెర్చ్ చేస్తారు? మీరు ఫస్ట్ కథ రాసుకుంటారు. కథ రాసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇది హీరో ఇల్లు హీరో, హీరోయిన్ వాళ్ళ ఇల్లులు, వాళ్ళ కాలేజు, నెక్స్ట్ హీరో ఒక కీ సిచ్యువేషన్‌లో ఒక గోడౌన్‌లో ఉండిపోతాడు. లేదంటే హీరోయిన్ కిడ్నాప్ చేయడానికి ఒక డెన్ అనేది పెట్టుకున్నారు. ఇలాంటిది ఏదైనా మీరు ఒక కథ అనుకున్నారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉంది. ఆ సినిమాకి సంబంధించి ఒక హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్ ఉన్నారు అనుకుంటున్నాం. లివింగ్ టుగెదర్ ఎక్కడ ఉంటారు? ఒక ఫ్లాట్‌లో ఉంటారు. ఆ ఫ్లాట్‌కి సంబంధించిన ఒక లొకేషన్ కావాలి. అలాగే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న టైంలో పార్కుల్లో కావచ్చు, లేదంటే కొన్ని రకాల ఎగ్జిబిషన్‌లు జరగటం కావచ్చు. ఈ మొత్తం కూడా చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి పార్కులు, అలాగే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లాంటి ప్లేసెస్ కావాలి. అలాగే ఇంకేం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో అనుకోండి. వాగులు, వంకలు, నదులు, పొలాలు, గట్లు ఈ మొత్తం కూడా కావాలి. సో అలాగే వీళ్ళకి ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారనుకోండి. కారు, వెహికల్, ఒక వాహన లాంటి లొకేషన్స్ కావాలి. ఏది 'చంద్రముఖి' లాంటి ఒక సినిమా చేస్తారనుకోండి. 'చంద్రముఖి' లాంటి ఒక హౌస్ కావాలి. లేదు వీళ్ళు 'అరుంధతి' లాంటి ఒక సినిమా చేస్తారనుకోండి. 'అరుంధతి' లాంటి ఒక హౌస్ కావాలి. సో క్లైమాక్స్‌లో ఏదైనా డెన్‌లో ఫైట్ అనుకోండి. డెన్ లాంటిది కావాలి. సో మన కథ ప్రకారం ఏ లొకేషన్స్ కావాలి అనేది చూసుకోవటం అనేది ఒక పద్ధతి. చూసుకున్న తర్వాత దానికి ప్రకారం మనకి ఆ లొకేషన్ సరిపోద్దా? లేదంటే ఆ లొకేషన్‌లో ఇంకేమైనా ఇంపాక్ట్ కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ 'అందాల రాక్షసి' అనే సినిమా చూసినట్లయితే మీకొక డెన్ లాంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ డెన్ లాంటి ఒక ప్లేస్‌లో అతను బీర్ బాటిళ్ళతోటి హీరోయిన్ ముఖ చిత్రం అనేది గీస్తాడు. సో అలాంటిది కావడానికి మనకేమేమి అసెట్ ప్రాపర్టీ కావాలి? అన్ని బీర్ బాటిల్లు కావాలి. అలాగే అదే 'అందాల రాక్షసి' సినిమాలో అతను రోడ్డు మీద పెరిగిపోయిన చెత్తను తీసుకొనొచ్చి అతను కొన్ని మినియేచర్స్ అనేవి చేస్తా ఉంటాడు. ఆ మినియేచర్స్ చేసుకోవటానికి కావాల్సిన ఆ ప్రాపర్టీస్ అన్నీ కావాలి. సో నేనేమంటాను అంటే మన కథ ఎలాగ నడుస్తా ఉంది? కథని ఎలా నడిపిస్తే ఇదవుతుంది? దానికి ఎలాంటి లొకేషన్స్ కావాలి? ఎలాంటి ప్రాపర్టీస్ కావాలి? వాళ్ళకి ఎలాంటి మేకప్ కావాలి? వాళ్ళకి ఎలాంటి కాస్ట్యూమ్ కావాలి? అనేది మొత్తం కూడా కథ నుండే వస్తుంది. సో మీరు కథ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఇదైతే మీకు జరగడం అనేది జరుగుతుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. ఇదొచ్చేసి అనంతపురం జిల్లా వాళ్ళకి సంబంధించిన కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఆ దరిదాపుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8008664172. ఐ రిపీట్ 8008664172. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.